పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షించే ప్రేక్షకులందరికీ శుభోదయము. ఈనాడు మనందరము పునీత అపోలినారిస్ క్లౌడియస్ గారి గురించి తెలుసుకుందాము. శ్రీసభ బాల్య చరిత్రలు 2వ శతాబ్దములో టర్కీ దేశానికి మధ్యలో ఉన్న ప్రిసియా మండలంలో హీరాపాలిస్ పీఠమునకు బిషప్పుగా పునీత అపోలినారిస్ క్లౌడియస్ గారు శ్రీసభ తరపున అపూర్వ కృషి సల్పిన వారిలో ప్రముఖులు. ఆ రోజుల్లో క్రైస్తవ సిద్ధాంతం యొక్క వివరణలు పూర్తిగా అవగాహన కాక క్రైస్తవ గురువులు, విశ్వాసులు, సర్వసంగ పరిత్యాగులు అడవుల్లో పర్వత శ్రేణిలో తపమాచరించే క్రైస్తవ ఋషులలో ఉన్న కొన్ని తప్పిదాలను బిషప్ అపోలినారిస్ గారు సరిదిద్దారు. క్రీస్తు శకం 177లో వారు శ్రీసభకు గట్టి మద్దతుదారుగా గొప్ప సందేశం అందించారు. క్షమాపణ, అపోలోజియా అని దీనిని పిలిచారు. ఈ సందేశము ఆనాటి రోజుల్లో పాలన చేసిన మంచి తత్వవేత్త చక్రవర్తి అయిన మార్కుస్ ఔరేలియస్ గారిని ఎంతగానో ప్రభావితం చేసింది. ప్రధాన స్థాయిలో తర్క విజ్ఞానంతో నిండియున్న ఈ క్షమాపణ సందేశము అనేక తప్పుడు అభిప్రాయాలను తొలగించి యథార్థతను ప్రతిబింబించింది. విగ్రహారాధన, సృష్టి వస్తువుల పూజను, రాగద్వేషాలను ఖండించింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారము దైవ ఆరాధనాన్ని, దాని విశిష్టతను వివరించింది. దీనిని అర్థం చేసుకొని క్రైస్తవ దళ సైనికులు చేసిన అఖండ ప్రార్థన ఫలితముగా ఒక సందర్భంలో అసలు సంతానికి నాశనం కావలసిన ఒక మెరుపు లాంటి ఉత్తమ సైనిక కూటమి అద్భుతముగా అట్టి వినాశనం నుండి రక్షింపబడింది. ఇది మార్కుస్ ఔరేలియస్ చక్రవర్తిని సంబరమాచారాలతో ముంచేసింది. క్రైస్తవుల ఎడల అతనికున్న దురభిప్రాయం తొలగిపోయి కొంత సానుకూలతను తెచ్చింది. హింసా దౌర్జన్యాలకు చాలా మట్టుకు తెరబడింది. ఎలాంటి చిక్కు సమస్యలున్నప్పటికీ బిషప్ అపోలినారిస్ గారు ఎలాంటి ఆందోళన కనపరిచేవారు కాదు. తమ మరణానికి ముందు 3 సంవత్సరాలు వారి జీవితంలోనూ ముఖంలోనూ ప్రదర్శితమైన ప్రశాంతత, నెమ్మది అపూర్వమైనది. వారు ప్రజల విశ్వాసాన్ని దృఢపరిచి క్రీస్తు శకము 180లో పరలోక ప్రాప్తి నొందారు. ధ్యానాంశము: పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి సత్యమును బోధించుటకును, దోషములను ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కారమునైనను చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును.